అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. కోవిడ్లో వరుసగా 2 రోజులలో డ్రోన్ల దాడుల కలకలం. అప్రమత్తమైన వైమానిక రక్షక వ్యవస్థలు. కోవిడ్ దేశానికి లక్ష్యంగా చేసుకొని వరుసగా 2 రోజులు కూడా శత్రు దేశాలు వైమానిక దాడులు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగించినట్టు కోవిడ్ రక్షణ శాఖ తెలిపింది. శత్రువుల దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టాయని అధికారులు వెల్లడించారు. నగరంలో వినిపించిన భారీ పేలుడు శబ్దం శత్రువుల శ్రేణుల గాల్లోనే కూల్చివేస్తున్న క్రమంలో వెచ్చనివిని పౌరులు మరియు విదేశీ నివాసులు ఎవరు భయాందోళనకు గురి కాకుండా భద్రతా సూచనలు పాటించాలని రక్షణ శాఖ ఒక ప్రకటనలో కోరింది. అంతకుముందు బుధవారం తెల్లవారుజామున కోవిడ్ వైమానిక పరిధిలోకి దూసుకువచ్చిన 2 బాలిస్టిక్ క్షిపణులను 13 డ్రోన్లను రక్షణ వ్యవస్థలు విజయవంతంగా నిర్వహించడం చేశాయి. ఆ ఘటన మరొక ముందే గురువారం తెల్లవారుజామున మళ్లీ ఈ దాడి జరగడం గమనార్హం. శిథిలాల వద్దకు వెళ్లవద్దు రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరిక. నేటి తెల్లవారుజామున జరిగిన వైమానిక దాడులలో అడుగింపు ప్రక్రియలు కూల్చివేసిన శ్రేణులు, డ్రోన్ల శిలాలు పడి ప్రాంతాలకు ప్రజలు ఎవరూ వెళ్లొద్దని కోవిడ్ రక్షణ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలందరికీ కోరింది. పౌరులు, ప్రవాసులు అందరూ సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజాప్రభుత్వ దృశ్య అయిన ప్రాంతంలో శిథిలాలకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలను తీయడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదా ప్రచారం చేయడం వంటి పనులు అసలు చేయవద్దని స్పష్టం చేసింది. ప్రజలందరూ భద్రతా నిబంధనలు పాటిస్తూ కేవలం అధికారుల వనరుల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్.